ఇక వినండి, మనం రోజు వింటుంటాం మార్క్సిజం, కమ్యూనిజం, కార్ల్ మార్క్స్. కానీ ఇవన్నీ అసలు ఏమిటి? ఎందుకు ప్రపంచాన్ని శతాబ్దాలుగా ప్రభావితం చేస్తున్నాయి? ఇది కేవలం రాజకీయ సిద్ధాంతం కాదు, ఇది మనుషుల కథ. దోపిడీ, పోరాటం, న్యాయం, సమానత్వం కోసం చేసిన శతాబ్దాల ప్రయాణం. మార్క్స్, ఎంగెల్స్ అనే ఇద్దరు ఆలోచనాపరులు ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూశారు. మతం, రాజులు, వీరులు ప్రపంచాన్ని మార్చలేదు, అసలు మార్చింది సాధారణ మనుషుల శ్రమే అని చెప్పారు. వారే చెప్పారు, సమాజాన్ని ముందుకు నడిపేది దేవుడు కాదు, వీరుడు కాదు, మనం ఎలా పనిచేస్తున్నాం, ఉత్పత్తి ఎలా జరుగుతుంది, దాని యజమాని ఎవరు, అవే. అప్పటినుంచే ఒక సత్యం బయటపడింది. ప్రపంచ చరిత్ర అంతా వర్గాల పోరాటమే. ఒకవైపు బూర్జువా, ఉత్పత్తి సాధనాలు వాళ్ల దగ్గర, మరోవైపు ప్రోలెటేరియట్, రోజూ తమ శ్రమ అమ్ముకుని కుటుంబం పోషించే మనుషులు. ఈ రెండు వర్గాల మధ్యే శతాబ్దాలుగా గూడు కట్టిన పోరాటమే చరిత్రను మార్చింది. మార్క్స్ లోతుగా చూసినప్పుడు ఒక భయంకరమైన సత్యం బయటపడింది. కార్మికుడు సృష్టించే విలువ, అతనికి దక్కే వేతనం మధ్య ఉండే తేడా, అదే అదనపు విలువ. ఆ అదనపు విలువే యజమాని లాభం. అంటే ఒక మనిషి రక్తం, చెమట, జీవితాన్ని ఇతరులు లాభంగా మార్చుకుంటున్నారన్న మాట. ఇదే మార్క్స్కు కనిపించిన దోపిడీ. అయితే ఈ దోపిడీ ఎందుకు జరుగుతోంది? కారణం అన్యాధీనం, ఆలియనేషన్. కార్మికుడు తన చేతులతో చేస్తూనే ఉన్న పనిలో తన ఆత్మను కోల్పోతాడు. తను సృష్టించే వస్తువు కూడా తనది కాదు. తన పనిలో ఆనందం లేదు. చివరికి తన మానవత్వానికే దూరమవుతాడు. ఈ దోపిడీ అంతమయ్యే రోజు ఎప్పుడు వస్తుంది? అప్పుడు వస్తుంది ఒక పెద్ద మార్పు, ఒక పెద్ద తిరుగుబాటు ద్వారా. అదే డిక్టేటర్షిప్ ఆఫ్ ద ప్రొలెటేరియట్, శ్రామిక వర్గం అధికారంలోకి రావడం. ఇది తాత్కాలిక దశ. పాత దోపిడీ వర్గాన్ని అణచి కొత్త సమానత్వ సమాజానికి పునాది వేసే దశ. ఆ తరువాతే వస్తుంది చివరి స్వప్నం. వర్గాలు లేని సమాజం, రాజ్యం లేని సమాజం, ప్రైవేట్ ఆస్తి లేని సమాజం. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు పనిచేసి ప్రతి ఒక్కరూ తమ అవసరాల మేరకు పొందే సమాజం. అదే కమ్యూనిజం. ఇవి కేవలం మాటలు కాదు. 1848లో రాసిన కమ్యూనిస్టు మేనిఫెస్టో ప్రపంచాన్ని కదిలించింది. ప్రపంచ కార్మికులారా, ఏకం కండి. అది కేవలం నినాదం కాదు, అది అణగారిన వారి అరుపు. అదే అరుపు శతాబ్దాల రాజకీయ ఉద్యమాలకు శ్వాసనిచ్చింది. ఎంగెల్స్ రాసిన ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిజం 25 ప్రశ్నల ద్వారా మార్క్సిజం మొత్తాన్ని సులభంగా అర్థమయ్యేలా చేసింది. ప్రైవేట్ ఆస్తి ఎందుకు రద్దు కావాలి? ప్రోలెటేరియట్ ఎందుకు పోరాడు? వర్గరహిత సమాజం ఎలా కనిపిస్తుంది? ఇవన్నీ ప్రశ్నల రూపంలోనే ప్రపంచం ముందుకు వచ్చాయి. మార్క్స్ చెప్పిన మరో గొప్ప బాధన బేస్ అండ్ సూపర్ స్ట్రక్చర్. సమాజపు ఆర్థిక పునాది మారితే మన ఆలోచనలు, చట్టాలు, ప్రభుత్వాలు, విద్య, కళలు కూడా మారిపోతాయి. ఎందుకంటే ప్రతి సామాజిక నిర్మాణం ఆర్థిక పునాదిపైనే నిలబడి ఉంటుంది. చివరికి ఈ మార్పులన్నింటినీ అర్థం చేయడానికి మార్క్స్ ఇచ్చింది వైరుధ్య భౌతికవాదం. ప్రతి మార్పు వైరుధ్యాల వల్లే వస్తుంది. ఒక దశను మరో దశ నిరాకరిస్తుంది, మళ్ళీ ఆ నిరాకరణను మరో నిరాకరణ అధిగమిస్తుంది. ఇలా సమాజం పైకి పైకి ఎదుగుతూ ఉంటుంది. మానవ చరిత్రను కూడా మార్క్సిజం 6 పెద్ద దశల్లో చూసింది. ఆదిమ కమ్యూనిజం, బానిస వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ, శ్రామిక వర్గం పాలన, చివరికి కమ్యూనిజం. ఇవి కేవలం సిద్ధాంతం కాదు, మనుషుల పోరాటం, న్యాయం కోసం చేసిన తపన, సమానత్వం కోసం రాసిన గాథ. ఇలాంటి లోతైన విషయాలను ఇంకా ఆసక్తికరంగా వివరించాలనుకుంటే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Don't forget to hit the bell icon